రాజుగా బతికిండు ఈ రోజు తెలంగాణలో ఆ రోజు. కానీ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత పెంచుతా అన్న రైతు బంధు లేదు, ఇస్తా అన్నటువంటి బోనస్ లేదు. ఇచ్చిందా? అగో రాగాలు తీసిన రైతన్న నేడు గాయాల పాలాయనే, నాడు రాజోలే బతికిన రైతన్న నేడు దారిలే నోడాయనే. నాడు పచ్చాని పల్లెల్లో నెలవంక తీరు నిలిచిన రైతన్న వాడిపోయి నేడు రాలిపోతున్నాడు ఎవరి పాపమన్నా. దేశానికే తిండి పెట్టేది రైతు చేతులెత్తి వేడుకుంటుండు నేడు, చేతులెత్తి వేడుకుంటుండు నేడు. ఒక యూరియా బస్త కోసం హరిగోసలు పడుతున్నాడు, తన పంటను బతికించగా అయ్యో పందాట పడుతున్నాడు. ఒక యూరియా బస్త కోసం హరిగోసలు పడుతున్నాడు, తన పంటను బతికించగా అయ్యో పందాట పడుతున్నాడు. రాగాలు తీసిన రైతన్న నేడు గాయాల పాలాయనే, రాజోలే బతికిన రైతన్న నేడు దారిలే నోడాయనే. రాగాలు తీసిన రైతన్న నేడు గాయాల పాలాయనే, రాజోలే బతికిన రైతన్న నేడు దారిలే నోడాయనే. అందరూ చప్పట్లు కొట్టాలి. స్టేజ్ మీద ఉన్న వాళ్ళు కూడా గట్టిగా సపోర్ట్ కొట్టాల్సిందిగా కోరుతున్నాం. నమ్మించి ముంచినారే రైతులు వరిగోస పెడుతున్నారే, నమ్మించి ముంచినారే రైతులు వరిగోస పెడుతున్నారే. వందల హామీలనిచ్చినారే ఎంత వేదన పెడుతున్నారే, వందల హామీలనిచ్చినారే ఎంత వేదన పెడుతున్నారే. బోనసు అంటూ ఇచ్చిందా? వరికి 500 రూపాయలు కింటకి ఇస్తా అని చెప్పిండు రేవంత్ రెడ్డి. బోనస్ ఇచ్చిందా? గట్టిగా చెప్పాలి, ఇచ్చిందా? కాబట్టి ఇట్లాంటి ప్రభుత్వం అవసరమా? కట్టమన్న కారణమేమో కట్టడు, వద్దురా నాయనన్న కారణమో ఇక్కడికి తీసుకొచ్చి కడుతున్నాడు ఈరోజు రేవంత్ రెడ్డి. ఇప్పటికే 7 టీఎంసీల సామర్థ్యంతో ఈ ప్రాంతానికి మొత్తము సస్యశ్యామలం చేసే విధంగా వాటర్ పుష్కలంగా ఉన్నాయి. ఆ నీళ్ళని రైతుల పొలాల కాడికి తీసుకుపోయే చేత కాదు, కానీ వద్దన్న కాడ ప్రాజెక్టులు కట్టుడు, వాళ్ళ కాంట్రాక్టుల కోసం ప్రాజెక్టులు